హాయ్ అండి. ఈ ఆశ్వీజ పౌర్ణమి గురించి ఎంతమందికి తెలుసు? మా ఉత్తరాంధ్రలో అయితే దీన్ని గౌరీ పౌర్ణమి అని అంటారండి. ఈ పూజను 5 లేదా 7 లేదా 9 రోజులు చేసుకుంటారండి. విజయదశమి అయిన తరువాత గౌరీదేవిని తేవడానికి పొలానికి వెళ్ళి వరి పైరును తీసుకొని వస్తారండి. అలా తీసుకొచ్చిన వరి పైరును ఒక దగ్గర ఉంచి పౌర్ణమి రోజున మట్టితో నందీశ్వరుడి విగ్రహాన్ని తయారు చేస్తారండి. నందీశ్వరుడు అంటే శివుని వాహనంగా, అలానే గౌరీదేవి అంటే పార్వతీదేవి అండి. ఆ నందీశ్వరుడిని పెళ్ళి కావలసిన అమ్మాయిలు, అలానే పిల్లలు కావాలనుకున్న వారు నందీశ్వరుణ్ణి మోసుకొని వస్తారండి. అలాగే ఆ రోజు స్త్రీలు పొద్దున నుండి ఉపవాసాలు ఉండి చంద్రునికి పూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ నందీశ్వరుని ఊరు మొత్తం ఊరేగిస్తారు మేళతాళాలతో. ఆ నందీశ్వరుని ఎత్తుకున్న అమ్మాయి ఆ 5 రోజులు లేదా 7 లేదా 9 రోజులు అక్కడే ఉండి స్వామివారిని పూజలు చేస్తూ ఉంటుంది. ఒక మట్టి పాత్రలో నవధాన్యాలు వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మొక్కలు వచ్చేలా విధంగా చూసుకుంటుంది. అలా మొక్కలు వచ్చినట్లయితే నంది వచ్చి తింటుందని అర్థం. ఇంకా నిమజ్జనం చేసిన రోజున ప్రతి ఇంటిలోకి నందిని పెట్టి పూజలు చేస్తారు. రకరకాల నైవేద్యాలుగా పెడతారు. ఆ రోజున ఊరు మొత్తం చాలా సందడిగా ఉంటుంది. రకరకాల వేషధారణతో ఊరు మొత్తం కలకలాడుతూ ఉంటుంది. జానపదాలు, ఫోక్ సాంగ్, అమ్మవారి వేషాలతో కలకలలాడుతూ ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలానే చేసినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.